మనల్ని వాడు ఆపేది, మనల్ని ఎవడు ఏమీ పీకలేడు. మనది వేరే లెవెల్. మనల్ని టచ్ చేసే మగాడు మనగాడు ఇంకా పుట్టలేదమ్మా. ఏంటి సినిమా డైలాగులు కొడుతున్నాడు ఏంటి అనుకుంటున్నారా? ఇలాంటి డైలాగులు వింటూ ఎంజాయ్ చేస్తూ మనకేం కాదులే అనే అహంకారంతో ఉన్న కొంతమంది హిందువులకు హెచ్చరికగా ఈ వీడియో చేస్తున్నాను. ప్రపంచం కాదు, దేశం కానే కాదు, నీ రాష్ట్రం, అయ్యో అది కాదు, నీ ఊళ్ళో, కనీసం నీ ఇంట్లో కూడా ధర్మం పట్ల కానీ ధర్మ ఆచరణ పట్ల కానీ ఏం జరుగుతుందో తెలియని గాఢ నిద్రలో ఉన్న కొంతమంది హిందువులకు ఈ వీడియో ప్రత్యేకంగా అంకితం చేస్తున్నాను. ఈ వీడియోలో నేను ఏదైనా కఠినంగా మాట్లాడినట్టయితే దయచేసి నన్ను క్షమించండి. హిందువైన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాడు. నీవేం కోల్పోతున్నావో నీకు గుర్తు చేసే వీడియో మాత్రమే ఇది. మీ అమూల్యమైన అభిప్రాయాలు లేదా సందేహాలు కామెంటుల్లో తప్పకుండా చెప్పగలరు. ఇలాంటి ధర్మ సంబంధమైన వీడియోల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ధర్మాన్ని కాపాడండి. హలో మిస్టర్ హిందూ, ఇప్పుడు కొన్ని వాస్తవాలు చూద్దాం. ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ పక్కన పెడితే మన కళ్ళ ముందే పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్, ఈ రెండు దేశాల్లో కేవలం 40 ఏళ్లలో సనాతన ధర్మాన్ని దాదాపు పూర్తిగా నిర్మూలన చేశారు. వాళ్ళ స్ట్రైక్ రేట్ దాదాపు 99%. అక్కడ ఈరోజు మన ధర్మాన్ని ఆచరించే పరిస్థితి ఉందా? లేదు. ఇది భయపెట్టే మాట కాదు, ఇది రికార్డులో ఉన్న చరిత్ర. మొన్న చూశారు కదా బంగ్లాదేశ్ అల్లర్లో ఎంతమంది హిందువులు తన ధర్మాన్ని రక్షించుకోవడం కోసం అహర్నిశలు పాటుపడుతున్నారు. కొంతమంది అయితే నిరభ్యంతరంగా ఫేస్బుక్లో వీడియోలు పెట్టి మరి ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ నుండి హిందువులు కనుక వెళ్ళకపోతే మీ యొక్క దేవాలయాల్ని కాల్చేస్తాం, నరికేస్తాం, చంపేస్తామంటూ బెదిరిస్తున్నారు. 1947కు ముందు పాకిస్తాన్ ప్రాంతంలో దాదాపు 20% పైగా హిందువులు ఉండేవారు. ఈరోజు 2% కూడా లేరు. అదేవిధంగా ఈ బంగ్లాదేశ్లో ఒకప్పుడు 30% పైగా ఉన్నటువంటి హిందూ జనాభా ఈరోజు 8% పడిపోయింది. ఇది సహజంగా జరిగిందా లేదా ఒక నిరంతర ప్రణాళిక ఫలితమా? సమాధానం మనకు తెలియకపోవడం కాదు, మనమే తెలుసుకోవాలనుకోలేకపోవటం. చాలామంది అనుకుంటూ ఉంటారు ఇవి పక్క దేశాల సమస్యలు, మనకు ఏమవుతుంది? కానీ ఒక్కసారి ఆలోచించండి మిత్రమా. ఇక భారత్లోకి వస్తే కాశ్మీర్, నాగాలాండ్, లడాక్, మిజోరం, లక్షద్వీప్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, ఈ ప్రాంతాల్లో గత 70 సంవత్సరాల్లో సనాతన ధర్మాన్ని 80% వరకు తుడిచేశారు. కాశ్మీర్లో వందలాది దేవాలయాలను మూసేశారు, వేలాది విగ్రహాలను ధ్వంసం చేశారు. కాశ్మీర్ పండిట్ల కుటుంబాలు వలస వెళ్ళిపోయాయి. వెస్ట్ బెంగాల్లో హిందువుల పండగలకు పోలీసు రక్షణ కావాల్సి వస్తుంది. కేరళలో ధర్మం అంటే వెనకబాటు అనే ఒక నెరేటివ్ని నెమ్మదిగా నాటారు. ఇవి యుద్ధాలు కావు, ఇవి డెమోగ్రఫిక్ మార్పులు. యుద్ధం ఒక రోజులో జరుగుతుంది, కానీ జనాభా మార్పు నెమ్మదిగా నిశ్శబ్దంగా అత్యంత ప్రమాదకరంగా జరుగుతుంది మిత్రమా. ఇప్పుడు పంజాబ్, మణిపూర్, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్ రాబోయే 10 ఏళ్లలో ఇక్కడ కూడా అదే ప్రయోగం చేస్తున్నారు. పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ మరియు కాశ్మీర్లో సనాతన ధర్మాన్ని మారణ హోమంతో తుడిచేశారు మిత్రమా. కానీ మిగతా రాష్ట్రాల్లో నెమ్మదిగా నిశ్శబ్దంగా ఎవరికీ తెలియకుండా ఇప్పటికీ అదే పని జరుగుతుంది. అందుకే చెబుతున్నాను, సనాతన ధర్మాన్ని ఎవడు ఏమి పీకలేడు, ఏమి చెయ్యలేడనే ఆ నిర్లక్ష్య ధోరణి మనకు వద్దు మిత్రమా. ఇప్పటికైనా ఈ గాఢ నిద్రలో నుంచి బయటపడండి. మీరు పెద్దగా చేయాల్సిన అవసరమేమీ లేదు, కానీ ధర్మాన్ని నిలబెట్టాలనుకునేటువంటి వాళ్ళ పక్కనకి వెళ్ళి నిలబడండి. మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళకు, చాలు. ఇలాగే కళ్ళు మూసుకొని కూర్చుంటే రాబోయే 50 ఏళ్లలో సనాతన ధర్మాన్ని సంపూర్ణంగా నిర్మూలించగలుగుతారేమో. ఎందుకంటే దేశ విదేశాల్లో కోట్లాది మంది వ్యక్తులు, కోట్ల రూపాయల నిధులు, లక్షల సంస్థలు, వేల NGOలు, వందల రాజకీయ పార్టీలు సనాతన ధర్మ నిర్మూలనకై అవిశ్రాంతంగా పనిచేస్తున్నాయి మిత్రమా. కానీ సనాతన ధర్మాన్ని నిలుపుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఎన్ని శక్తులు పనిచేస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి. ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలి, హిందూ అంటే కేవలం దేవుడి పేరు మాత్రమే చెప్పుకునేవాడు కాదు, తన మూలం ఏమిటో తెలుసుకునేవాడు. గత ఎన్నికల్లో చూశారు కదా,
ధర్మాన్ని నాశనం చేయాలి అని అనుకునేవాళ్ళు ఒక పక్షాన చేరి అనేక మందిని ప్రలోభాలతో వశం చేసుకొని ధర్మం యొక్క శక్తిని తక్కువ చేశారు. నేను ఏం చెప్తున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. పూర్తిగా రాజకీయం ప్రస్తావించడం నా ఉద్దేశం కాదు. కానీ ఎన్ని ధర్మ కార్యాలు ఆచరిస్తున్నా చూస్తున్నారు కదా, ఎన్ని ధర్మ కార్యాలు ఆచరిస్తున్నా ఆ ధర్మ కార్యాల చేత ఉత్తమమైనటువంటి స్థితిని లాభాలను పొందుతున్నా కొన్ని కోట్ల ధనం అక్కడ పెట్టుబడులుగా వస్తున్నా ఆ ధర్మాన్ని నాశనం చేయాలనుకునేవాడే బలవంతుడిగా మారుతున్నాడు. చూసారా, అందుకే నాకు భయం అవుతుంది. గొప్ప గొప్ప ధర్మజ్ఞులు రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ఈ రోజుల్లోనే అధర్మానికి కూడా అంతే శక్తి రావడం జీర్ణించుకోలేని అంశం మిత్రమా. ఇప్పుడు మార్పు రావాలంటే ఏం చేయాలి? ఉచితాల పేర్లతో మోసం చేసే రాజకీయ శక్తులను తిరస్కరించాలి. అక్రమ చొరబాట్లను ప్రోత్సహించే పార్టీలకు మద్దతు ఇవ్వకూడదు మిత్రమా. మత మార్పిళ్ళు మరియు మోసపూరిత ప్రచారాలను గుర్తించి ఎదిరించాలి, వాటిని అడ్డుకోవాలి. కులాన్ని ఇంటికే పరిమితం చేసి బయట హిందువుగా నిలబడాలి. ధర్మరక్షణకు చట్టాలు తీసుకువచ్చే నాయకులకే మనం మద్దతు ఇవ్వాలి మిత్రమా. నేను ఏదైనా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను క్షమించండి. ఈ వీడియోని ఇక్కడితో సమాప్తం చేస్తున్నాను. ఇక్కడ వరకు చూసినందుకు చాలా 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 కృతజ్ఞతలు. ఈ వీడియోని ప్రతి ఒక్క హిందువుకు చేరేలా ఫార్వర్డ్ చేస్తారని, మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను సూచనలను తప్పకుండా కామెంట్ బాక్స్లో అందిస్తారని, మీ ధైర్యాన్ని మీ సపోర్ట్ని నాకు అందిస్తారని కోరుకుంటూ మరిన్ని ధర్మ సంబంధమైన వీడియోల కోసం దయచేసి స్వధర్మాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధర్మాన్ని కాపాడండి. మంగళం మహత్. మరో అద్భుతమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు మీ ముదుగొండ చందు శర్మ. నమస్కారం.